కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఈమె వంటలతో చాలా ఫేమస్ అయ్యింది. చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాదు, ఈమె వంటల గురించి తెలిసిన చాలా మంది ఆ ప్రాంతాన్ని వెతికి మరీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళుతున్నారు. ఫుట్పాత్ పక్కనే ఫుడ్ స్టాల్ పెట్టి తన బిజినెస్ ని విస్తరిస్తూ మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది కుమారి ఆంటీ. అన్నంలో టేస్ట్, కుమారి ఆంటీ మాటల్లో ఆప్యాయత అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు కొందరు. ఈమె మాట తీరును అనుసరిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేయటంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ వారు వెళ్లి ఇంటర్వ్యూ చేయటంతో మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకుని ఆమె ధరలు ఏంటి, ఎలా చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది వంటివి వివరాలన్నీ సేకరించి మరీ ఆడియన్స్ ముందు పెట్టేవారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది కుమారి ఆంటీ. కానీ ఇదే పాపులారిటీ ఆమె బిజినెస్ క్లోజ్ చేసే వరకు వచ్చింది. ఈమె దగ్గర ఫుడ్ తినటం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చేవారు. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీంతో పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి యథావిధిగా తన ఫుడ్ స్టాల్ ని ప్రారంభించింది. ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు బిగ్ బాస్ లోకి శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీకి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో మీకు ఎలా తెలుస్తాయంటూ నవ్వింది. అయితే నిజం చెప్పండి, మీకు ఫోన్ ఎప్పుడొచ్చింది, ఎప్పుడు వెళుతున్నారు, వెళ్లి ఏం చేస్తారు అంటూ ప్రశ్నలు అడగ్గా అవన్నీ అడగకండి అంటూ సమాధానం చెప్పింది. దీంతో ఆమె త్వరలోనే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్లబోతోంది అంటూ స్పష్టంగా అర్థమవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఫుడ్ బిజినెస్ ద్వారా ఈ రేంజ్ లో పాపులారిటీ సంపాదించడం గ్రేట్ అంటున్నారు నెటిజన్స్.